అధ్యక్ష ఏమాట నన్ను మీరు అన్న మాటలు పోయిన అసెంబ్లీ రికార్డు చూపిస్తా. నన్ను ఏమన్నారు, ఏమేమి మాట్లాడినారు అధ్యక్ష? తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని, ఉద్యమకారుణ్ణి, పార్లమెంట్ సభ్యుడిని. నాకు 3 హౌస్లో పనిచేసిన అనుభవం ఉంది అధ్యక్ష. పార్లమెంట్లో, కౌన్సిల్లో, అసెంబ్లీలో. నేను ఎందుకు తప్పు మాట్లాడతా అధ్యక్ష? చదువుకున్న వ్యక్తిని. ఎవరి కోసం అధ్యక్ష మీరు రాజకీయాలు ఉన్నది? ఎవరి కోసం ఉన్నాం అధ్యక్ష? ఈ తెలంగాణ ప్రజల యొక్క అదే ఇప్పుడు ఇంకో కొన్ని రోజులు అయితే మొత్తం బయటకు వస్తుంది. సోమేష్ కుమార్ వచ్చిండు, మళ్ళీ నువ్వు ఆల్రెడీ ఒకరు జైల్లో ఉన్నారు, ఇక ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులందరూ కూడా పోతారు. నేను కాంట్రాక్ట్ల కోసం వచ్చిన అయితే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను అధ్యక్ష? వాళ్ళమ్మడి 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు నేను కూడా పోతుండే అధ్యక్ష. అధ్యక్ష స్వార్థం కోసం పనిచేసే వాడిని అయితే గతంలో ఎమ్మెల్యే గెలిచినప్పుడే అందరితో పాటు నేను టీఆర్ఎస్లో పోయేటోండి. కాంట్రాక్ట్ల కోసం అయితే ప్రజల కోసం, ప్రజల పక్షాన మాట్లాడే గొంతు, తెలంగాణ కోసం కొట్లాడిన గొంతు కాబట్టే నేను అక్కడే ఉన్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. మీరు ఆ అంశం మర్చిపోవద్దు. మీరు ఎన్నైనా చెప్పండి, అమ్ముడు పోయినామని బదనామం చేసిన అధ్యక్షులను నోడకూడదు. ఎందుకు అమ్ముడు పోయిన వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిన అధ్యక్ష? మనిషిని అయితే మరి అమ్ముడు పోయినా అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? తెలంగాణ ప్రజలకు, మునుగోడు ప్రజలకు అమ్ముడు పోయినామని బదనామం చేసిన అధ్యక్ష. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చి మిమ్మల్ని అక్కడ పంపిస్తుందికే వచ్చిన అధ్యక్ష. ఆ విషయం మాత్రం క్లారిటీ ఉంది అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కూడా నమ్మకం కలిగింది అధ్యక్ష. ఎంత బదనాం చేసినా చరిత్రలో చివరకు గెలిచేది ధర్మమే అధ్యక్ష. నా విషయంలో కూడా ధర్మం గెలిచింది అధ్యక్ష. అందులో ఎటువంటి అనుమానం లేదు అధ్యక్ష. అధ్యక్ష మేము చెప్తున్నాం అధ్యక్ష, రాబోయే రోజుల్లో మీరు రెడీ ఉన్నారు కదా. మన బీజేపీకి ఓట్లు వేయించింది ఎవరు అధ్యక్ష? మొన్న వీళ్ళు గుండె మీద చేసుకోవాలి. ఉదయం 9 గంటల వరకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు పోలింగ్ అయితే నేను ఊళ్ళలో తిరుగుతున్నా. 9 గంటల దాకా, 8 గంటల దాకానేమో టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వేరే ఉన్నారు. 8, 9, 10, 11, 12 ఒకటే కొద్ది ఇద్దరు కలిసి ఒకటే దగ్గర కూర్చున్నారు, ఒకటే టెంట్లా. ఏమైందిరా బాబు అంటే కలిసిపోయేసరిగా టీఆర్ఎస్ గెలిచట్లేదు, పబ్లిక్ టీఆర్ఎస్ అంటే పోయింది, ఈ బీఆర్ఎస్ పార్టీ బతకదు. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు మార్చి ఎప్పుడైతే బీఆర్ఎస్ అని పేరు అప్పుడే ఖతమైపోయారు. ఇక బీజేపీలో పోతట్టు సార్, మొత్తం బీజేపీకి ఓటేయమని చెప్పి పబ్లిక్ మొత్తం ఓపెన్గా మొత్తం ఏకచక్రాధిపత్యం, సారు కారు 16 అని విర్రవీగిన వాళ్లకు గుండుస్తున్నా ఒక్క ఎంపీ కూడా రాలి. ఎక్కడ పోయిందా సార్? ఎక్కడ పోయిండు? కారు ఎక్కడ పోయింది? 16 ఎక్కడ పోయినాయి అధ్యక్ష? ఒక్క ఎంపీ అన్న డిపాజిట్లు కూడా రాలే. అంటే అధ్యక్ష మీ ఒక్క మాట చాలా సీరియస్గా ఆలోచించాలి. ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష, చాలా సీరియస్గా. అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష, ఎక్కువ చెప్ప అధ్యక్ష. ఒక మాట, తెలంగాణ సమాజం ఇచ్చిన ఆ తీర్పుని మనము ఒకసారి చేసుకోవాలి అధ్యక్ష. ఏమని 10 ఏళ్ళు పరిపాలించిన ఒక ప్రాంతీయ పార్టీ ఈ భారతదేశ చరిత్రలో అసెంబ్లీ జరిగిన